నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. రన్వేపై 2 విమానాలు ఢీ. సిబ్బంది ప్రయాణికులు క్షేమమన్న ఎయిర్పోర్టు అధికారులు. జనగణన ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పూర్తి వివరాలతో అధికారులతో సహకరించాలని విజ్ఞప్తి. జువలదిన్న ఫిషింగ్ హార్బర్కు అనుమతులు తెచ్చింది ఇచ్చింది మేమే. దమ్ముంటే చర్చకు సిద్ధమా అని జగన్కు సవాల్ విసిరిన టీడీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రన్వేపై ట్యాక్సీయింగ్ చేస్తున్న సమయంలో ఆకాష్ ఎయిర్ స్పైస్ జెట్కు చెందిన 2 విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం విమానాలు టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్పైస్ జెట్ విమానం కుడివైపు వింగ్లెట్ దెబ్బతినగా పార్క్ చేసి ఉన్న ఆకాష్ ఎయిర్ విమానం వెనుక భాగం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రయాణికులకు కానీ విమాన సిబ్బందికి కానీ ఎటువంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా స్పందించింది. రన్వేపై విమానాల కదలిక విషయంలో ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది లేదా పైలట్ల పొరపాటు ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా 2 విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికులను మరో విమానంలో పంపించేందుకు ఆయా ఎయిర్లైన్స్ ఏర్పాట్లు చేశాయి. ఈ హఠాత్ పరిణామంలో ఎయిర్పోర్ట్లో కాసేపు గందరగోళం నెలకొంది. రన్వేపై ఇలా విమానాలు ఢీకొట్టడం భద్రతా పరంగా పెద్ద లోపంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఒంగోలులో జనాభా లెక్కల ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జనాభా లెక్కల ప్రక్రియను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంటి నుండి ప్రారంభించారు. ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతుందని, ప్రతి ఇంటికి వచ్చినప్పుడు పూర్తి వివరాలు అధికారులకు అందించి సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పుడు ఇంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థితిగతులను మొత్తం పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఈ సర్వే జరుగుతుందన్నారు. మే 1 నుండి 30వ తేదీ వరకు కులగణన కూడా జరగనున్నట్లు తెలిపారు. ఇంటి యజమాని తప్పనిసరిగా వారి వివరాలను నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, సిబ్బంది అఖండ, కాళేశ, సుజాత పాల్గొన్నారు. సెన్సస్ 2027 16వసారి స్టార్ట్ చేశారు. ఇవాళ నుంచి ఈ నెలాఖరు 30 దాకా ప్రతి హౌస్లో వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి ఫస్ట్ ఇవాళ నుంచి సెన్సస్ మన వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఫస్ట్గా ఈరోజు మన ఇంటికాడ నుంచి మొదలుపెట్టారు. అదేవిధంగా మన కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా రావడం కూడా జరిగింది. దీనికి 3 బ్యాచ్లుగా సచివాలయ సిబ్బంది కానీ అదేవిధంగా అందరినీ వేసి వీళ్ళకి 10 days 16 నుంచి 30 లోపల అన్ని సెన్సెక్షన్ కూడా తీసుకొని వాళ్ళు ఏదైతే ఈ హౌస్ ఏ విధంగా ఉంది, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏందనేది కనుక్కోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా మొత్తం కూడా అన్ని స్టేట్లలో కూడా కట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మన దాంట్లో ఈరోజు పూర్తిగా అన్ని దగ్గర కూడా చేసుకొని డిజిటలైజ్ చేశారు. దీన్ని కూడా డిజిటలైజ్లో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ డిజిటలైజ్లో మొత్తం పూర్తి వివరాలతోటి వీళ్ళన్నీ కూడా డిజిటలైజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఇదివరకు నోట్ చేసుకొని పోయేవాళ్ళు ఈసారి డిజిటలైజ్ చేయటం వల్ల అది కూడా ప్రజలకు ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు లోకేష్ అని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. యువగలం పాదయాత్రలో నాటి జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం బాగు కోసం ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు నిర్వహణ సహా పార్టీ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడటం లోకేష్ కోఆర్డినేషన్ వల్లే సాధ్యమైందన్నారు. ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నారన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు లోకేష్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ పాలసీ కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 1 కోటి మంది సభ్యులతో పార్టీని బలోపేతం చేయడం లోకేష్ క్రెడిట్ అన్నారు. కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇస్తూ అహర్నిశలు ప్రజల బాగు కోసం పరితపిస్తున్నారని తెలిపారు. మంత్రిగాను నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పెట్టుబడుల స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతూ ఎన్నో సంస్కరణలు విద్యా విధానంలో తీసుకొచ్చారని తెలిపారు. నిన్న ప్రకటించిన జాబితాలో నారా లోకేష్ గారు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు చాలా సంతోషకరం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో నేనున్నానని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ముందుకు వచ్చి పాదయాత్ర చేయటమే కాకుండా ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరగకూడదని అడుగడుగున ఇబ్బందులు పెట్టాడు. ఎక్కడ కూడా ఎనదిరగకుండా దిగ్జయంగా 3 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తూ ప్రతి కార్యకర్తని ప్రతి గ్రామంలో టౌన్స్లో అన్ని చోట్ల తిరుగుతా ప్రతి కార్యకర్తని మనోధైర్యాన్ని నింపి మన పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన దానికి చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా ఆయన నాయకత్వంలో మనకి మహానాడు ఒంగోలు జరిగింది. చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ పిలిచారు. రోజు మహానాడు ఇక్కడ చేస్తున్నాం, ఒంగోలు చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా చేద్దామని చెప్పి మా అందరికీ సూచనలు సలహాలు ఇస్తా బ్రహ్మాండంగా మహానాడుని జరిపించి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నూతన ఉత్తేజంతో నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లారు. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అందరూ కూడా బ్రహ్మాండమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఇవాళ 16,000 మంది టీచర్లను నియమించడంలో కానీ ఎక్కడ కూడా విద్యార్థులకి పార్టీ గుర్తులు ఉండకూడదు, మన చదువు మాత్రమే వాళ్ళకి చెప్పాలి, స్కూల్స్లో పార్టీ సిద్ధాంతాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ కానీ బ్యాగులు కానీ బెల్ట్లు కానీ నాణ్యమైన ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా ఆయన ముద్ర కానీ పార్టీ ముద్ర కానీ లేకుండా ఇటువంటి దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఫోటోలు వాళ్ళ పేర్లు పెట్టుకునే రోజుల్లో ఆయన నూతన ఉత్తేజంతో అటు పార్టీని ఇటు ఆయనకున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐటీ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకోవాలి రాష్ట్రంలో యువతకి అనే ఉద్దేశంతో అదొకటి మంత్రిగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఓ పక్కన పార్టీని కమిటీని వేసుకొని నిన్న పెద్ద ఎత్తున కమిటీ వేసి అందరం కూడా పార్టీని ముందుకు నడిపించుకుంటూ ఇవాళ ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితమైనందుకు ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, పార్టీని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 21 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో 5 మహిళలు బాలికలు ఉన్నారు. మిగిలిన 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన భక్తులు బొలెరో వాహనంలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు 60 ఏళ్ల కుమార్, 35 ఏళ్ల దీపికా వీణ, 40 ఏళ్ల సునీల్, 3 సంవత్సరాల బెల్లి, 60 ఏళ్ల పుట్టమ్మ, 50 సంవత్సరాల మీనాక్షి, 60 ఏళ్ల తాయమ్మ, లోలాక్షిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంపై మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెడీమిక్స్ వాహనం అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. జనగణన 2027 ప్రక్రియ స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో
నమోదు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేసు ఆధ్వర్యంలో స్వీయ గణన కింద మంత్రి స్వామి వివరాలను స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన 2027 ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటిసారిగా స్వీయ గణన కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను ఈ నెల 16 నుండి 30 వరకు నమోదుకు వీలుందన్నారు. స్వీయ గణన కార్యక్రమం నిర్వహణలో భాగంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. జనగణనను క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించడంతో పాటు వీరికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మే 1వ తేదీ నుండి నెల రోజుల పాటు ఎన్యూమరేటర్స్ వచ్చి ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. జనగణనలో ఏ కుటుంబం మిస్ కాకుండా చూడాలని, ఈ విషయమై ఎన్యూమరేటర్స్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు అందుబాటులో ఉన్న సమయాన్ని ఎన్యూమరేటర్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలని, ప్రజలు కూడా జనగణనకు సహకరించి తమ వివరాలను తెలియజేయాలన్నారు. టంగుటూరు మండల తహసీల్దార్ ఆంజనేయులు, జనగణన నమోదు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనగణన 2026ని ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వీయ గణనని ప్రారంభించడం జరిగింది. ఇది దానిలో భాగంగా ఈరోజు నేను మా స్వగ్రామం తూర్పు నాయుడుపాలెంలో మా కుటుంబాన్ని సంబంధించినటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ కుటుంబాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలనేసి ఇది బాధ్యతగా భావించాలని తెలియజేసుకుంటూ మే 1 నుంచి 30 వరకు కూడా కుటుంబంలోని అందరూ సభ్యుల యొక్క వివరాలను కూడా మన ఎన్యూమరేటర్ వచ్చి ఎన్యూమరేట్ చేస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ప్రకాశం జిల్లాని 2412 బ్లాకులు గాను, అదేగా గ్రామాలు 2412 బ్లాకులు గాను, పట్టణాల్లోని 142 వార్డులని 845 బ్లాకులు గాను విభజించి మొత్తం 3257 మంది క్షేత్రస్థాయిని కూడా నియమించడం జరిగింది. వీరందరికీ కూడా శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజే నేను మా గ్రామంలోకి వచ్చినటువంటి డిఆర్ఓ ఓబులేష్ గారు, తహసీల్దార్ ఆంజనేయ గారు, అదేవిధంగా ఏఎస్ఓ, అదేవిధంగా ఎన్యూమరేటర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా వచ్చి సహకరించి అసిస్ట్ చేసి ఈ ఎన్యూమరేషన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇది మన యొక్క మాతృభాషలో కూడా ఆప్షన్ ఉంది కాబట్టి చాలా సరళంగా సులభతరంగా ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ప్రాపర్గా చేసుకున్నట్టయితే ప్రభుత్వానికి మన సమాచారం పక్కాగా ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ఎన్యూమరేటర్స్ కూడా దీన్ని ప్రజలు అందుబాటులో ఉండే సమయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ సమయాల్లో చేసినట్లయితే డేటా కూడా చాలా యాక్యురసీ తీసుకునే దానికి, ఏ కుటుంబం కూడా ఈ జనగణనలో మిస్ కాకుండా ఉండేదానికి కూడా మనకు పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కు అనుమతులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అని రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, తెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. 5 ఏళ్లు సీఎంగా ఉండి ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకొని నువ్వు మా నేతలు చంద్రబాబు, లోకేష్లకు వార్నింగ్ ఇస్తావా అంటూ మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకుల తీరుపై తీవ్రంగా స్పందించారు. 1250 కోట్ల కాంట్రాక్టు మీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డికి ఇస్తే పనిచేశాడా అని ప్రశ్నించారు. ఏనాడైనా మత్స్యకారులకు ఒక బోటు, ఒక సైకిల్, ఒక తెప్ప, ఒక వల ఇచ్చారా అని ప్రశ్నించారు. నీ పర్యటనలో వచ్చిన అంశాన్ని దాటవేసి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి నువ్వు దాచుకోవడం తప్ప ప్రజలకు వరగబెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ అహర్నిశలు తపన పడుతుంటే ఓర్చుకోలేక నిత్యం వారిద్దరిపై అవాక్కులు చవాకులు పేలడం నీ పిరికితనానికి, అసమర్థతకు నిదర్శనమన్నారు.
నీ పర్యటనకు మత్స్యకారులను సమీకరించమని టార్గెట్లు పెడితే మీ నాయకులకు మేము రామని మొహాన్నే చెప్పారు. అయినా నీకు సిగ్గు లేకుండా మా నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మత్స్యకారులకు ఎల్లవేళలా అండా దండా ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. ఈ అంశంలో ప్రత్యక్ష చర్చకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు సిద్ధమా జగన్ అని ప్రశ్నించారు. ఈ యొక్క జోవలదిన్న ఫిషింగ్ హార్బర్కి రావటం, అక్కడికి వచ్చి ఇతనేదో మత్స్యకారులను ఉద్ధరిస్తాడు అనుకుంటే, అసలు మత్స్యకారులకి న్యాయం చేసింది అంటే తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి వేట నిషేధ సమయంలో కానీ 30 కేజీల బియ్యం, అలాగే ఆ నెలకి ఆ టైంలో అమౌంట్ కూడా, ఈరోజు మత్స్యకారుల గ్రామాలన్నీ అభివృద్ధి చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అలాంటి మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏది దొరకలేక అప్రూవల్ అన్నీ తీసుకొచ్చింది కూడా ఆనాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి సహకారంతో, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో 2014 మార్చి 11వ తారీఖున అఫిషియల్గా ఈ జోవలదిన్న ఫిషింగ్ హార్బర్కి ఈ యొక్క పర్మిషన్స్ అన్నీ పూర్తయి అఫిషియల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కేవలం తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తోటి ఇక్కడికి వచ్చి మత్స్యకారుల గ్రామాలన్నింటిలోనూ వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఈ యొక్క ఏదైతే వాళ్ళు గత ఎన్నికల్లో తడ నుంచి ఇచ్చాపురం దాకా ఉన్న మత్స్యకారుల కాన్స్టిట్యున్సీస్ అన్నీ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. కానీ వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవాల. కేవలం వాళ్ళు ఓట్లేదనేది ఒక అపోహతోటి వాళ్ళ మీద విషయం. నీకు ఈ స్థాయికి రావడానికి కారకుడే చంద్రబాబు నాయుడు గారు కొడుకే, ఆ లోకేషే. నువ్వు బెంగళూరులో పడుకొని దుప్పటి కప్పుకొని ఏడ్చేదానికి కారకుడే నారా లోకేష్ గారు. నేను ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంస్కారహీనులుగా మేము మాట్లాడం. తన తల్లి శీలాన్ని తన సొంత సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిన ఓ దుర్మార్గుడు మా గురించి సంస్కారంతో ఎలా మాట్లాడతారని అనుకుంటాం మేము. అయినా జగన్మోహన్ రెడ్డిని దిగజారి మాట్లాడటం లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన హార్బరు 2 సంవత్సరాల నుంచి పనులు జరగటంలే. ఎవరే కాంట్రాక్టరు? నీ ఎంపీ, ఈ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడా రఘునాథరెడ్డి. ఎందుకు చేయించలే నువ్వు? మేడా రఘునాథరెడ్డి చేత నీ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడా రఘునాథరెడ్డి చేత ఎందుకు పనులు పూర్తి చేయించలే? కాని పనులకు కూడా 2024 మార్చికి మొత్తం దోచేశారే. మీరందరూ ఊడ్చుకొని పోతే మేం పనులు చేస్తున్నాం. ఇప్పుడు మేం పనులు చేస్తున్నాం. రోడ్డు లేదు, బ్రిడ్జి లేదు, మొత్తం మేం పనులు చేస్తున్నాం. మీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి పనులు చేయకపోతే ఎవరు దానికి కారణం? జోవలదిన్న ఫిషింగ్ హార్బరు, నువ్వు ఇచ్చిన హార్బర్లో విజిలెన్స్ ఎంక్వైరీకి నువ్వు సిద్ధమా? నీ ఎంపీ అని అడుగుతున్నా. నీ ఎంపీ పని చేయకపోతే ఎవడా దానికి? ఏడొచ్చి మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడి 2 సంవత్సరాల పని పూర్తి చేయలా. నేను నీకు నెల ముందే ఛాలెంజ్ చేశాను. 1250 కోట్లు ఆయన తెచ్చి పెట్టేవాడంట. నీ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి హయాంలో జగన్ ఒక్క బోట్ ఇచ్చావా? జగన్ ఒక్క వలిచ్చావా? ఒక్క తప్పిచ్చావా? ఒక సైకిల్ ఇచ్చావా? ఒక ఐస్ బాక్స్ ఇచ్చావా? ఒక మోపెడ్ ఇచ్చావా? నువ్వా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని గురించి వార్నింగ్లు ఇస్తావా?
5 ఏళ్ల నీ ముఖ్యమంత్రి పరిపాలనలో ఒక్క తెప్ప ఈలేని అసమర్థుడు ప్రభుత్వం మీది. మీరేంటి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించేది? నీకు ఇంకొక పనే లేదు. నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అధికారం పోయి 11 సీట్లకు పరిమితమై నిన్ను అక్కడ కూర్చోబెట్టిన వ్యక్తే శ్రీ నారా లోకేష్. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో ఎంత వస్తే అంత మనం మాట్లాడే భాష దీని పరిస్థితుల్లో మీరున్నారంటే దానికి కూడా శ్రీ నారా లోకేష్ గారి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మిమ్మల్ని కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. మీకు ఇంకొక పని లేదు. దేని మీద వస్తున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అవగాహన లేకుండా ఏదో స్లిప్పులు ఇస్తే స్లిప్పులు తీసుకొని ఏది నోటికి వస్తే అది మాట్లాడడం ఆనవాయితీగా అయిపోయింది. ఇలాగా మాట్లాడే గతంలో 2019, 2024 మధ్య ఇలాంటి భాష ఈ విధంగా మాట్లాడే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ తడవ 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చేసుకునే దౌర్భాగ్యానికి మీరు దిగజారిపోతున్నారు. ఒంగోలులో విద్యుత్ శాఖ సిబ్బంది ఏకకాలంలో ప్రతి ఇంటిని తనిఖీ చేసి 6,76,000 రూపాయలు అపరాధ రుసుము విధించడం జరిగిందని ఏపీసీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకినేని హరిబాబు తెలిపారు. D1 సెక్షన్ పరిధిలో తనిఖీలు చేశారు. ఒంగోలు సర్కిల్ పరిధిలోని సిబ్బందితో కలిసి 41 టీములుగా ఇంటింటికి వెళ్లి తనిఖీ చేయడం జరిగిందని హరిబాబు అన్నారు. తనిఖీల్లో 126 సర్వీసుల్లో కేటగిరీ లోపాలను గుర్తించి వారికి 4,66,000 రూపాయల అపరాధ రుసుము విధించామని తెలిపారు. మాల్ ప్రాక్టీస్ కింద 2,15,000 అపరాధ రుసుము విధించామన్నారు. విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏ ప్రయోజనం కోసం తీసుకుంటున్నామో దానికి వినియోగించుకోవాలని, అలా కాకుండా వేరే అవసరాలకు ఉపయోగించుకుంటే అపరాధ రుసుము చెల్లించవలసి వస్తుందన్నారు. ఈ నెలాఖరు నాటికి బకాయిలు వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రమాదరహిత డివిజన్గా D1 సెక్షన్ని తీర్చిదిద్దాలని సూచించారు. సోలార్ సిస్టమ్ ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా ప్రమోట్ చేయాలన్నారు. ఏడీఈలు పాండురంగారావు, మోహన్ రావు, హైమావతి, విద్యుత్ శాఖ ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు స్పెషల్ రైట్స్ భాగంగా ప్రతి నెల ఒక సెక్షన్లో స్పెషల్ రైట్స్ జరుపుతూ ఉంటాం. అంటే అక్రమ విద్యుత్ వినియోగం కానివ్వండి, లేకుంటే పిలఫరేజ్ ఆఫ్ ఎనర్జీతో పాటు మాల్ ప్రాక్టీస్ అంటే అదర్ ద యూటిలైజేషన్ ఆఫ్ ది సప్లై అదర్ దాన్ ది స్పెసిఫైడ్ కేటగిరీ కానివ్వండి, లేకుంటే అడిషనల్ లోడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మీటర్లో ఉన్నటువంటి ఏమన్నా సరిగా లేకపోయినట్లయితే వాటిని కూడా వెరిఫై చేయడానికి అందరి దగ్గరలో ఈరోజు 41 బ్యాచెస్ ఫారం చేసి రైడ్స్ చేయడం జరిగింది. D1 సెక్షన్ పరిధిలో నంబర్ ఆఫ్ సర్వీసెస్ 2,628 సర్వీసులు ఇన్స్పెక్షన్ చేశారు మా వాళ్ళు. ఒక 156 సర్వీసుల్లో అడిషనల్ లోడ్ ఉన్నట్లుగా గుర్తించబడింది. దాని యొక్క కిలోవాట్స్ వచ్చి 210 కిలోవాట్లు. సో రమారమిన ఆ అడిషనల్ లోడ్ రూపంలో వాళ్లకు కట్టాల్సినటువంటి అమౌంట్ని అసెస్ చేసినటువంటి అమౌంట్ 4,66,000గా అసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మాల్ ప్రాక్టీస్ అంటే యూటిలైజేషన్ ఆఫ్ ది సప్లై టు ది పర్పస్ విచ్ వాజ్ గివెన్ ఫర్ ది ఏ పర్పస్ కోసం అయితే ప్రజలకు ఇచ్చామో ఆ పర్పస్ కోసం కాకుండా ఇంకో పర్పస్ కనుక వాడినట్లయితే దాన్ని మాల్ ప్రాక్టీస్ అంటాం. అది అప్పుడు వాళ్ళకి కొంత పెనాల్టీ వేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని 16 మందిని గుర్తించాం. దానికి రమారమైన 2,10,000 రూపాయలు పెనాల్టీ వేయడం జరిగింది. మొత్తం మీద 6,76,000 రూపాయలుగా ఈరోజు పెనాల్టీ వేయడం జరిగింది. ఈ మాల్ ప్రాక్టీస్ అంటే ఇది తెలిసి తెలియకుండా కొంతమంది చేస్తున్నారు. ఏంటంటే ఇళ్లకి కరెంటు వాడుకోవడానికి ఇచ్చినప్పుడు కొంతమంది హాస్టల్స్ అవి పెట్టి తెలిసి తెలియక వాటిలో వాడుతున్నారు. కాబట్టి అలాంటిది ఏదైనా సరే ఇచ్చిన పర్పస్ కాకుండా ఇంకొక పర్పస్ వాడేటప్పుడు మీరు సంబంధిత అధికారిని కలిసి మీ సేవలో ఒక అప్లికేషన్ కనుక పెట్టినట్లయితే, కేటగిరీ మార్పుకు కనుక అప్లికేషన్ పెట్టినట్లయితే ఎవరు వచ్చినా మీకు ఇబ్బంది ఉండదు, ఇటువంటి పెనాల్టీలు కూడా ఉండవు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వినియోగదారులు ఒక కరెంటు బిల్లు ఇచ్చినటువంటి వినియోగదారుడికి అందిన తర్వాత, బిల్లు జనరేట్ అయిన డేట్ తర్వాత 15 రోజుల లోపల మీ బిల్లుని మీరు కట్టుకోవాలి. 15 రోజుల లోపల కట్టుకోకపోతే మళ్ళా పెనాల్టీతో ఇంకొక 15 రోజులు సమయం దొరుకుతుంది. నెల తర్వాత సర్వీస్ డిస్కనెక్షన్ చేయబడుతుంది. మీ ఇంటి దగ్గరకు వచ్చి నెల రోజుల తర్వాత డిస్కనెక్షన్ చేసిన తర్వాత బాధపడే కన్నా కూడా మేము వినియోగదారులకు చెప్పేది ఏంటంటే
సత్వరమైన సేవలు, మెరుగైన సేవలు మా దగ్గర నుంచి పొందండి. అదేవిధంగా బిల్లును కూడా ఇచ్చినటువంటి 15 రోజుల లోపల, బిల్లు ఇచ్చిన 15 రోజుల లోపల మా విద్యుత్ శాఖ చెల్లించి మాకు సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ ఛాంబర్లో రికార్డులను పరిశీలించి పన్ను వసూళ్ల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వసూలు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. ఈ విషయంలో మున్సిపల్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి నెలా సచివాలయం సిబ్బందికి టార్గెట్లు విధించి తనకు రిపోర్టు పంపాలని కమిషనర్ను ఆదేశించారు. 16వ సచివాలయానికి చేరుకొని రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్వీకేపీ కళాశాల నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు మధ్యలో నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలు ఎండిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తర్లుపాడు రోడ్డులోని నీటి ట్యాంకు వద్ద నీటి శుద్ధి కేంద్రాలు, ఫిల్టర్ బెడ్లను పరిశీలించారు. వేసవిలో లీకేజీ సమస్యలు లేకుండా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఏఈ భూపాల్ రెడ్డి, సర్వేయర్ సంజీవయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జనగణన 2027 ప్రక్రియ స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వీయ గణన కింద తమ కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు ఆధ్వర్యంలో స్వీయ గణన కింద తమ కుటుంబ వివరాలను నమోదు చేశారు. కందుకూరు తహసీల్దార్ పసుపులేటి మురళి, అధికారులు పాల్గొన్నారు. జనాభా గణన 2027 కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది 8వ సెన్సెస్. దీనివలన ప్రజలందరూ కూడా ఒక ఐడి క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ, అలాగే ఫ్యూచర్లో ఏ నీడ్ ఉన్నా కూడా ఈ ఐడి ద్వారా మనం అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. దీన్ని ప్రజలందరూ కూడా పాజిటివ్గా తీసుకొని ఏదైతే నిర్ణీత గడువు టైంలో అందరూ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషను తీసుకొని అందరూ కూడా గవర్నమెంట్ అధికారులకు అలాగే అందరికీ సహకరించాలని చెప్పి ఈరోజు అంతా ప్రజాప్రతినిధులు ఈరోజు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం చేయడం, దానిలో భాగంగా మన డిఆర్ఓ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం. తప్పనిసరిగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏదైతే ఈ జనాభా గణనని అందరూ సద్వినియోగం చేసి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలను కూడా దాంట్లో వినియోగించుకోవాలని చెప్పి అధికారులు కూడా ప్రతి మెంబర్ని కూడా పాజిటివ్గా వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా క్వశ్చన్స్ వేసినా దానికి పాజిటివ్గా సమాధానాలు చెప్పి దీన్ని తొందరగా మన నియోజకవర్గంలో కంప్లీట్ చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండేదానికి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. తప్పనిసరిగా ఇది అందరూ కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఏప్రిల్ 16వ తారీఖున కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేలంతా వాళ్ళ యొక్క సెల్ఫ్ మొబైల్ ద్వారానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ స్వీయ గణన చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అందుకనే గౌరవ ఎమ్మెల్యే గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఆయన యొక్క మొబైల్ ద్వారానే స్వీయ గణన చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈ స్వీయ గణన చేసుకోవటం అనేది ఒక మంచి ఇంతకుముందు లేదు. ఇందులో 33 క్వశ్చన్లు ఉంటాయి. 33 క్వశ్చన్లు కూడా అనుకూలంగా ఆన్సర్ ఇచ్చేటువంటి క్వశ్చన్సే. సిబిఎస్ఈ అమలవుతున్న పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని తప్పనిసరిగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుండి త్రిభాషకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అమలు చేయనున్న త్రిభాషా విధానంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. జవహర్ నవోదయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయాల్లో సిబిఎస్ఈ విధానం అమలవుతోంది. వీటితో పాటు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా ప్రత్యేక అనుమతి తీసుకుని సిబిఎస్ఈ అమలు చేస్తున్నారు. సిబిఎస్ఈ పాఠశాలల్లో దేశవ్యాప్తంగా ఒకే విధానంలో కేంద్రీకృత పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడానికి ఇక్కడి పాఠ్య ప్రణాళికలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో సిబిఎస్ఈ పాఠశాలల్లో చదివేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. సిబిఎస్ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యం పెంపొందించేందుకు రానున్న విద్యా సంవత్సరం నుండి త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. 6వ తరగతి నుండే త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసింది. మాతృభాషను మొదటి భాషగా, హిందీ లేదా ఇంగ్లీష్ను రెండవ భాషగా, దేశంలోని ఇతర భాష లేదా విదేశీ భాషను మూడవ భాషగా విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంది. తృతీయ భాషకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇప్పటికే కొన్ని కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో జర్మన్ లాంగ్వేజ్ అమలవుతోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు కూడా జర్మన్ లాంగ్వేజ్పై దృష్టి సారించి తమ విద్యార్థులకు ఆ లాంగ్వేజ్ నేర్పించే విషయమై సంబంధిత ఉపాధ్యాయులపై దృష్టి సారించాయి. జర్మన్ దేశంలో మానవ వనరులు తక్కువగా ఉండడం, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో భారతదేశంలోని నిరుద్యోగ యువతకు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయి నుండే జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తు కోసం త్రిభాషా విధానం దోహదపడనుంది. దీంతో విద్యార్థుల కంటే వారి తల్లిదండ్రులు తమ పిల్లలు తృతీయ భాషపై పట్టు సారించేందుకు సిబిఎస్ఈ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. Currently, we have got a letter from Ministry as well as KVS headquarter that regional language is being given to the children as an option. Already we had 3 languages according to NEP 2020. 3 languages children have to read. In Kendriya Vidyalayas already we had 3 languages. One is Hindi, English and Sanskrit. Now along with Sanskrit, one regional language is being offered. So option forms are being given to the children of class 6. Whether they want to opt Sanskrit or regional language. It may be Telugu, it may be in other state, it may be different language. So it is a good opportunity for the children to learn their own language because the language is the identity of a person. So Telugu children, if they learn Telugu language, it will be a wonderful thing for them. It is really a good decision taken by ministry, taken by our KVS headquarter. So now children will be having opportunity to learn Telugu language along with other languages, Hindi and English. అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద నామ్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 దుర్మరణం పాలయ్యారు. ముందు వెళ్తున్న స్కూటర్ బైక్లను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తి బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు ఘటనా స్థలంలో మృతి చెందగా షఫీరాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారు అద్దంకికి చెందిన కుటికిలపూడి శ్రీను, గుంటూరుకు చెందిన షేక్ సాంబయ్యగా గుర్తించారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటే వెళ్ళు అంత ముగ్గురు ముస్లింసేనా? పాట అర్థం అటుపోతే ఆయన ఆరోగ్య మనకి
అమ్మా బైక్ లేకపోతే అమ్మా 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 అయ్యా నాకు మంచిగా అయ్యా 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 దాంట్లో పడతా లేకపోతే అయ్యా అయ్యా లేకపోతే అయ్యా అమ్మా లేకపోతే అయ్యా అయ్యా సీను అందరికి సీను కందుకూరు 13, 14, 16 వార్డుల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ అనూష పార్టీ నాయకులతో కలిసి ఆయా వార్డుల్లో రోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. కాలువల్లో నీరు నిల్వ ఉండటం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడం, కాలువలపై ఆక్రమణలు, మరికొన్ని చోట్ల కాలువలు పూడిపోవడాన్ని గమనించి అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాగైనా ఉద్యోగాలు చేసేది? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్నప్పుడు వారికి మంచి సౌకర్యాలు కల్పించాలి కదా అంటూ ప్రశ్నించారు. అదనపు సిబ్బందిని నియమించి ప్రతి కాలువ శుభ్రం చేయాలని సూచించారు. పలుచోట్ల కాలువలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. కందుకూరు పరిశుభ్రంగా ఉండాలంటే మీరందరూ తప్పక సహకరించాలన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక సచివాలయానికి ఒక రోజు అట్లా పెడతారా? ఎట్లా ఒక వార్డు కవర్ చేయగలం సార్. వాళ్ళు మనకి గ్యాంగ్ వర్క్ జరుగుతుంది సార్. మధ్యాహ్నం ట్రైన్స్ మాత్రం జరిగినప్పుడు ఒక మేస్త్రి కింద 4 డివిజన్స్ ఉంటాయి సార్. మా ఎన్ని రోజులు క్లీన్ చేశారు? ఇదంతా వాళ్ళదేనా? ఈ వ్యాపారమేనా వాళ్ళది? అదంతా కాలువలు, ఇంట్లో కాలువలు ఎంకలు వచ్చేది, కాలువలు రిపేర్ చేయాలి కదా. ఎక్కడ పోయాడే? ఏమి అక్కడ మెయిన్ రోడ్డు కొద్దిగా బిట్టు పోయి ఉంటేనే మీరు ఎప్పుడే కాలువలో నేను వచ్చేసానా? మీ తీసేపిచ్చేస్తాను. లేదు ఫస్ట్ కంప్లైంట్ ఆయనే ఇస్తాడు సార్. ట్రైన్ వెళ్ళట్లేదు. మీరు ఎత్తుకుతున్నాయి లాస్ట్లో ఇంక నీళ్ళు ఎట్టపోతాయి కిందకి. ఆడ కంప్లీట్ చేసేసి ఈ బోర్డు పెట్టిండి, ఆడొకటి బోర్డు పెట్టిండి. లేకపోతే మనం ఇంకో 4-5 అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒంగోలు భాగ్యనగర్లోని ఓ అపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి అవగాహన కల్పించారు. సిలిండర్ లీక్ అయి మంటలు వ్యాపిస్తే ఎలా అదుపు చేయాలనే దానిపై డెమో నిర్వహించారు. ప్రాక్టికల్గా మంటలు ఆర్పే విధానాన్ని అపార్ట్మెంట్ వాసులతో చేయించారు. ఇటీవల అదే అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ స్పందించి ప్రమాదాన్ని నివారించారన్నారు. అగ్ని ప్రమాదం నివారించేందుకు అవగాహన ఉండాలని, మంటలకు ఎదురు వెళ్లకుండా వెనక నుండి అదుపు చేయాలని సూచించారు. అపార్ట్మెంట్ వాసులు ఆసక్తిగా తిలకించారు. చాలా ఉపయోగకరమైనటువంటి ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయినా, లేదంటే గీజర్లు కూడా ఒకసారి చల్లుకుని, లేకపోతే ఎల్పిజి గ్యాస్ వల్ల జరిగే ఆధునిక స్థాయిలో ఉండగానే సమయం ఒకసారి అనౌన్స్ తెలియజేస్తా ఉన్నాం. విషయం మీద మీకు ప్రదర్శన ద్వారా మీకు అవగాహన కల్పించుటకై మేమంతా కూడా ఇక్కడ వచ్చి ఉన్నామమ్మా. దయచేసి చక్కగా మనకి ప్రదర్శన ద్వారా తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యల గురించి చక్కగా మనకు వివరిస్తారు. లేదంటే షార్ట్ సర్క్యూట్ వలన ఫ్రిడ్జ్లు కావచ్చు, లేకపోతే గీజర్స్ కావచ్చు. ఒంగోలు నుంచి అగ్నిమాపక శాఖ వారు ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ మధ్య ఉన్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ అందు మనం ఫైర్ సేఫ్టీ మీద ప్రోగ్రామ్ని మనం పెట్టుకున్నాము. దానికి ముఖ్య కారణం గతంలో కూడా 1 month బ్యాక్ ఇక్కడ 5th floorలో ఫైర్ జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా వీటి మీద అవేర్నెస్ ఉంటే మంచిదని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా మీకు అపార్ట్మెంట్లో జరిగేటటువంటి ఫైర్లు, వాటిని ఆదుకునేటటువంటి విధానం, వాటి మీద మెయిన్ మీకు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ మీద మీకు చాలా డౌట్ ఉంటుంది. గ్యాస్ దొరకటం
మొత్తం వదిలేస్తే గ్యాస్ సిలిండర్ మొత్తం వదిలేస్తే ఫైర్ అది పూర్తిగా వదిలేసేమో పూర్తిగా మీరు టెన్షన్ అంటే మామూలుగా అయితే ఇదే జరిగితే భయపడతాం అయిపోయింది. దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమి రాదు. దీన్ని మనం ఆపుకోవడమే మనం చేయాల్సింది. ఇది డేంజర్. లీక్ అవుతుందా ఆఫ్ చేసినా స్పార్క్ కనపడుతుంది. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా పవర్ ఆఫ్ చేయండి అంటారు. ఎప్పుడైనా కూడా ఫైర్ జరిగి రెగ్యులేటర్ ఆపేసుకోవాలి. డోర్ వేసేసుకుంటారు కదా ఎవరైనా, మనం డోర్ ఓపెన్ చేసిన దాన్ని ఎవరు ఆపాలన్నా ఆటోమేటిక్గా మనం ధైర్యంగా వెళ్ళి రెగ్యులేటర్ ఆపేసుకోవచ్చు లీక్ అవుతుంటే. లేదు అంటే ఒకరికి కాంటాక్ట్ అయినా, ఇప్పుడు కందుకూరులో ఫైర్ అవుతుందని ఒంగోలు వాళ్ళకి కాంటాక్ట్ అయినా మేము వెంటనే కందుకూరుకి మేమే ఇస్తాం ఇన్ఫర్మేషన్. అంటే మీరు మొత్తంలో ఎవరో ఎక్కడో ఒక దగ్గర ఒక నెంబర్ ఫైర్ డిపార్ట్మెంట్లో ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వాల్సిన బాధ్యత. అక్కడి నుంచి అది ఏ లొకేషన్ ఎవరికి దగ్గరగా వస్తుంది, ఏ బండి తొందరగా వస్తుంది అని వెంటనే మేము జడ్జి చేసుకుని వాళ్ళకి కాంటాక్ట్ ఇచ్చి వెంటనే ఏది మన వాళ్ళ పిండి తీసుకొని వచ్చేయండి. అదంతా వేయడం వల్ల ఏమైందంటే అది పైన లేయర్గా వస్తుంది. ఆగిపోయిందా లేదా? ఎవరన్నా మీరు ఆపరేట్ చేస్తారా? ఇప్పుడు మేము ఇదైనా ఒకటే అదైనా ఒకటి. అందుకే ఎప్పుడు కూడా మనం దానితో ఆపాలి తడిది ఫాస్ట్గా. ఇప్పుడు ఎందుకు ఆగింది చెప్పండి? దానికి బయట నుంచి ఆక్సిజన్ అందకుండా మళ్ళీ తీసేటప్పుడు కూడా మన మీదకి రాకుండా అటువైపుకే పెట్టుకోవాలి. అటు ఎందుకన్నారు చెప్పండి? ఏదైనా గాలి ఉంటే కూడా ఉంచాలి. ఎందుకు చెప్పండి? ఫ్లోగా కొంచెం గాలి ఉంది కదా, అది పండుతే అందరితో ఆగిపోతుంది. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం దక్కుతుందని, అందుకు నిదర్శనం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులుగాను, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్గాను టీడీపీ జాతీయ కమిటీ ప్రకటించిన జాబితాలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పదవి రావడం ఇది ఒక నిదర్శనమని ఏపీ టూరిజం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు నూకసాని బాలాజీ పేర్కొన్నారు. నూకసాని బాలాజీతో ఢీ న్యూస్ ఫేస్ టు ఫేస్. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎంతోమంది విద్యార్థులకు చదువును అందించి చక్కటి విద్యను అందించి ఆ తర్వాత 34 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రవేశించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోను గతంలో ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల బయటకు వచ్చినప్పటికీ తదనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి జిల్లా పరిషత్ ఉన్న ఉపాధ్యక్షుడిగాను చైర్మన్గాను ఉన్నత స్థానాలు అనుభవించి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులుగా పనిచేసి ఎంతో అంచెలంచెలుగా వెదుగుతూ నూకసాని బాలాజీ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉపాధ్యక్ష స్థానానికి దక్కడం జరిగింది. వారు మనతో ఉన్నారు ఢీ న్యూస్ తోటి. ఒకసారి మాట్లాడదాం. సార్, మీ రాజకీయ జీవితంలో ఇలాంటి పదవులు వస్తాయని మీరు ఆశించారా? మీరేంటి పరిస్థితి? సరే, మనం కొన్ని ఆశిస్తామో అవి జరుగుతాయా లేదా పక్కన పెడితే, నేను ప్రారంభంలో అంటే విద్యార్థి దశ అయిన తర్వాత 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉన్నాను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చి మనం కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం కొన్ని కారణాల వలన తిరిగి నేను మరలా ఏ పార్టీ అయితే నేను మొదటి నుంచి అభిమానిస్తూ ఏ పార్టీ అయితే ఉండాలని కోరుకుంటున్నానో ఆ పార్టీలోకి తిరిగి రావడం జరిగింది. ఈ పార్టీకి వచ్చిన తర్వాత నాకు సముచిత ప్రాధాన్యత, గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, ప్రస్తుతం జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో నేను ఈ పార్టీలో వచ్చిన తర్వాత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాను. ఆ టైంలో 2019కి ముందు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేసినాను. తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా, అదే సమయంలో ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. అంటే నేను తెలుగుదేశంలో నాకు పార్టీ సముచితమైన స్థానాన్ని ఇస్తూ వచ్చింది. 20-25 ఒక 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ క్రమంలో అందరితో కలిసి ఈ జిల్లాలో ఆనాటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా నాయకులు వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీని ఆ కరోనా టైంలో కూడా, కష్టకాలంలో కూడా, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దౌర్జన్యంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ అధికారం వెలగబెడుతూ ప్రతిపక్ష పార్టీలని రాజ్య రంపాన పెడుతుందో,
కార్యకర్త అనేవాడు ఇంట్లోంచి బయటికి రానటువంటి పరిస్థితుల్లో కూడా కరోనా టైంలో కరోనా సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం పనిచేయటం, తిరిగి 2024లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విద్యుత్ మోగించటం. మేము అదే సమయంలో కరోనా టైంలో కూడా దర్శి నియోజకవర్గంలో నగర పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించటం, ఇవన్నీ ఏదైతే నేను ఒక నిబద్ధత కలిగిన సైనికుడిగా పార్టీ ఏం డైరెక్షన్ ఇస్తుందో, పార్టీ ఆలోచనలు ఏమున్నాయో తెలుసుకుంటూ, ఇంకా అవసరమైతే ఒక వినూత్నంగా కొత్తదనంగా మనం అక్కడ మౌల్డ్ చేసుకొని పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటే అంశంతో అక్కడ ఉండేటువంటి నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పోయేటువంటి నేచరు. తర్వాత ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తిరిగి నాకు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చి నాకు సముచితమైన ప్రాధాన్యత ఇచ్చారు. నేను వారు ఏ ఆదేశాలు ఇచ్చారో, ఏ పదవులు ఇచ్చారో, ఏ బాధ్యతలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా పార్టీ ఆలోచనల మేరకే ముందుకు వెళ్ళటం నా బాధ్యత. ఆ క్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నాకు ఒక ప్రాధాన్యత ఇచ్చి, నా మీద ఉన్న విశ్వాసం తనండి, నా మీద నమ్మకం తనండి, లేదా నా నడవడిక అనుకోండి, లేదా నేను పనిచేస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచన అనుకోండి, ఈరోజు జాతీయ ఉపాధ్యక్షుడు నియమించడం నిజంగా నాకు సంతోషదాయకమైన విషయం. అందుకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు, ప్రస్తుతం జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు. పదవులు అంటారా మీరు? మనం పనిచేసే క్రమంలో మనం ఏం ఆశించక, నా ఆలోచన ఏంటంటే పార్టీకి పనిచేయటమే నిబద్ధతగా పెట్టుకుంటా. మనం పనిచేస్తే మన అవసరాన్ని గుర్తించి ఏ పదవి ఇవ్వాలనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. ఆ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తే మనకు జరగాల్సిన మంచి ఎప్పుడు జరుగుతుంటుందని అంటే పార్టీ నిబద్ధతతో కార్యకర్తగా ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటాం అప్పుడే మనకి రావాల్సిన పదవులు కూడా వస్తాయని చెప్పని నాగస్వరం బాలాజీ గారు చెబుతున్నారు. అంటే టూరిజం బోర్డు చైర్మన్గా కూడా రావటం కూడా అదే పద్ధతిలో వచ్చింది అనుకుంటున్నారా? లేదా డెఫినెట్గా నాకు ఒకటే, నాకెవరు గాడ్ ఫాదర్ లేడు, నాకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నేచరు లేదు. నాకేంటంటే ఇచ్చిన పని సక్రమంగా పూర్తి చేయటం, ఇచ్చినటువంటి ఏదైతే వర్క్ అసైన్మెంట్ ఉందో దాన్ని పూర్తి చేసుకుంటూ పోవటం. ఏ పనైనా పార్టీ ఏమిస్తే చేయటం అనేది ఒక పార్టీ కార్యకర్తగా మనం పాటించాల్సిన అవసరం. ఎందుకంటే ఆ అలవాటు, ఆ క్రమశిక్షణ లేకపోతే ఏ పార్టీకైనా మంచి జరగదు. లేదా కార్యకర్త కూడా మంచి జరగాలంటే పార్టీ ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. పార్టీ కోసం నిబద్ధ పనిచేస్తే ఈ పదవులు వస్తాయనేది నాకు వచ్చినటువంటి ఈ యొక్క నిదర్శనం. అంటే పార్టీతో ఉంటూ కష్టపడి పనిచేస్తూ నిబద్ధతతో ఎప్పుడైతే రాజకీయంగా పనిచేస్తూ ఉంటామో అప్పుడే అధినాయకత్వం కూడా మనల్ని గుర్తించి పదవులు అందించడం జరుగుతుందని చెబుతూ ఆ కోణంలోనే ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ పదవి వచ్చిన, అలాగే ఇప్పుడు నూకసాని బాలాజీ గారికి ఈరోజు ప్రకటించినటువంటి పార్టీ జాతీయ కమిటీలో ఉపాధ్యక్షుల పదవి వచ్చిన, కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి పదవులు దక్కుతున్నాయని చెప్పి అంటున్నారు. అట్లాగే కార్యకర్తలు కూడా పదవులు రాకపోయినా సరే కష్టపడి పనిచేస్తే పార్టీ గుర్తింపు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ పదవి దక్కినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పి, అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పని చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ బాబుతో సాంబశివరావు, డి న్యూస్, ఒంగోలు. 3 కోట్ల బీసీ ప్రజల ఆకాంక్ష మేరకు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష విరమించారని 139 బీసీ కులాల జేఏసీ చైర్మన్ మిరియం శ్రీనివాసులు తెలిపారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బీసీల ప్రధాన డిమాండ్ల మేరకు ఈ నెల 11వ తేదీన రామచంద్ర యాదవ్ మంగళగిరి కేంద్ర కార్యాలయం వేదికగా ఆమరణ దీక్ష చేపడితే ప్రభుత్వం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తూ మొండి వైఖరి వ్యవహరించిందని ఆరోపించారు. నాయకులు చల్లాహరి, దుల్లా అప్పారావు, శివాజీ, కంబంపాటి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల సమస్యల పట్ల 5 ప్రాధాన్యమైనటువంటి డిమాండ్స్ పైన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నందు ఆమరణ నిరాహార దీక్ష చేయటం జరిగినది. అయితే 4 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా పల్సు పడిపోయి కోమాలోకి పోయేటువంటి పరిస్థితి ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా స్పందించకుండా ఉండటం చాలా దారుణం, దుర్మార్గం.
అయితే రామచంద్ర యాదవ్ గారు స్వీయ జనగణనపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆర్డీఓ జాన్సన్ అన్నారు. అద్దంకి మున్సిపాలిటీలో జనగణన 2027 ప్రక్రియను ప్రారంభించారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి గృహాన్ని జియో ట్యాపింగ్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. దాన్ని తర్వాత పరిశీలనకు వచ్చే ఎన్యూమరేటర్కు అందజేసి ధృవీకరించుకోవాలన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు జనగణన జరుగుతుందన్నారు. తహసీల్దార్ శ్రీచరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎస్సీ అంటే ఎస్సీ డాట్ సెన్సస్ సిఎన్ఎస్యుఎస్ సెన్సస్ అది సారీ ఈ నెల అనగా ఈరోజు 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దానికి గాను se.census.gov.in అనే పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క ఇంటి వివరాలని మీరు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకుంటే మీకు ఒక ఐడి వస్తుంది. మే 1 నుంచి ఇంటింటా జరిగే సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఐడిని మీరు చూపిస్తే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి మనం ప్రజాప్రతినిధుల తరపున మన ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలోనే మనం యాప్ ద్వారా కూడా సెల్ఫ్గా ఏ విధంగా చేయాలి అనే విషయం కూడా శ్రీనివాసరావు గారు చేసి వాళ్ళకి చూపించారు. ఆ విధంగానే ఈ గత మే 1 నుంచి స్టార్ట్ అయిపోతున్న ఎన్యూమరేషన్లో కూడా ఈ యొక్క ఐడి నెంబర్ను చూసుకొని వాళ్ళు ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ఉందా లేదా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరో గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా అద్దంకి జన విజ్ఞాన వేదిక పీపుల్ లైబ్రరీ తరపున కాకానిపాలెంలో విద్యార్థులకు మంచి కథల పుస్తకాలు అందజేశారు. ఎంఈఓ 2 కేవి శ్రీనివాసరావు, హెడ్ మాస్టర్ టి శ్రీనివాసరావు, మన్నం త్రిమూర్తులు, కావూరి రఘుచంద్, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, బోడపాటి పద్మజ, సలోమి, మౌనిక, రమేష్ తదితరులు పాల్గొన్నారు. డొనేట్ చేస్తూ ఉన్నారు. ఈ పుస్తకాలన్నీ కూడా ప్రతి పుస్తకం ఒక ఆడమిచ్చారు. ఇంకో విషయం ఏంటంటే పుస్తకాలు అయితే వస్తున్నాయి గవర్నమెంట్ తరఫున కానీ ప్రైవేట్ వాళ్ళ తరఫున కానీ వీటిని ఎంత ఉపయోగిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అనేది కాదు, మనం ఎంత చదివాం అనేది ముఖ్యం. అద్దంకిలో హిజ్రాలు పరస్పరం దాడులు నిర్వహించుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ దాడుల్లో గాయపడిన హిజ్రాలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. హిజ్రాల ఫిర్యాదు మేరకు అద్దంకి ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్న హిజ్రాలపై ఒంగోలు నుండి వచ్చిన హిజ్రాలు దాడి చేసినట్లు చెప్తున్నారు. ఇదిలా ఉండగా అద్దంకిలో ఉండే హిజ్రాలే తమపై దాడి చేశారని ఒంగోలుకు చెందిన హిజ్రాలు ఫిర్యాదు చేశారు. దాడిలో గాయపడి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్న తర్వాత కూడా ఆసుపత్రి ప్రాంగణంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేసి హిజ్రాలను చెదరగొట్టారు. ఫిర్యాదు మేరకు విచారణ జరిపించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఎవరు రౌడీసులు మహాకాకులు మేము చూడటానికి బయటకెళ్ళి తల్లి చచ్చిపోయావా? मेरे हमने चार
మాకు పెద్దోళ్ళ కాలం నుంచి కూడా అద్దెంకులో కలెక్షన్ చేసుకుంటూ ఉండే వాళ్ళు ఉన్నారండి. అయితే వారంలో ఒకరోజు ఒంగోలు నుంచి కూడా మా పిల్లలు వచ్చేసి అద్దెంకులో కలెక్షన్కి వస్తారు వారంలో ఒకరోజు గురువారం రోజు. సో అదే ప్రకారంగా ఈరోజు కలెక్షన్కి వచ్చారండి ఒంగోలు నుంచి మా పిల్లలు. వస్తే కలెక్షన్ అడిగే పిల్లల మీద నా మాటూరు నుంచి నందిని అనే అమ్మాయి 10 మందిని వేసుకొని గ్యాంగు, అద్దెంకులో ఉండే రజియా అనో వేరే వాళ్ళ ఒక గ్యాంగు మొత్తం కలిసి అటాక్ చేశారండి. ఆటోల్లో రాడ్లు కత్తులు పెట్టుకొని మగవాళ్ళని వేసుకొని వచ్చేసి మా పిల్లల మీద దాడి చేశారు ఈరోజు. ఆ దాడి జరగటం వల్ల మా పిల్లలందరికీ దెబ్బలు తగిలినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాము. వాళ్ళని పరామర్శించి అసలు ఏం జరిగింది విషయం అనేది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సార్ వాళ్ళకి చెప్పి న్యాయం కోసమని వచ్చామండి. అసలు ఈ దాందులి చేయటం ఏంటి, కొజ్జాలు అన్నాక ట్రాన్స్జెండర్లు అన్నాక కలెక్షన్లు చేసుకొని కలెక్షన్లు తెచ్చుకుంటారు. వారంలో ఒకరోజు భిక్షాటం చేసి బతుకుతారు. అదే క్రమంలో వచ్చారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా అలా అడుగుతున్నారు. ఎక్కడో మాటూరు నుంచి అద్దెంకి రావటం ఏంటి, ఏడో కడిగిరి ఆమె రజియా అనే ఆమెది వచ్చి అద్దెకి వచ్చి ఆమె 10 మందిని చేసుకొని పిల్లలు దాడి చేస్తున్నారు. ఊళ్ళో ఆక్రమిస్తున్నారండి. ఈ ఆక్రమణలు ఏంటి, ఈ దాడులు ఏంటి, ఇదంతా ఏంటని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మా పిల్లల్ని ఈ పొజిషన్లో చూసి కంప్లైంట్ ఇచ్చి మాట్లాడదామని చెప్పి వచ్చాను. మాకు న్యాయం కావాలంటే ఇదిగో మా ఇల్లు అద్దె ఇల్లు మాకు ఎన్టీఆర్ కాలనీలో మా ఇంటికి తీసుకెళ్తా. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరు కనుక్కోండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఏంటి. మేమైతే ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నామయ్యా ఫస్ట్ నుంచి. ఇక్కడే మేము అడుక్కొని భిక్షాటం చేసుకొని జీవనం సాధిస్తాం. మీరు ఒకప్పుడు నైట్ పూట పోలీసు మేము ఇలా చిల్లర తిరుగుతున్నా మీరు తిరగొద్దని అమ్మని చెప్పినందుకు వాళ్ళ మాట కట్టుబడి మేము కొట్లని పడుకుని బతుకుతున్నాండి. ఇప్పుడు కూడా దాని చేస్తున్నారు. బతకాలా ఉండాలి చెప్పండి. మా ఊరు మాకు కావాలి, మాకు అంతకుమించి ఏమొద్దు. మేము మా ఊరు దాటి మేము ఒంగోలు పోము. ఒంగోలు ఇక్కడ రావద్దు. మా బతుకు మేము బతుకుంటాం. మాకు ఎవ్వరు వద్దయ్యా. మాకు ఉంటారా ఉండమంటారా ఇట్లుంటాం. లేదంటావా పొలం పనికి పోయాను బతుకు. స్నానాలు ఉంటే చాలు, తినడానికి 3 మెతుకుల కోసం 5 మెతుకుల కోసం కదయ్యా. ఎందుకండి ఇలా కొట్టించుకొని కావాలంటారా అర్థం కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. రన్వేపై 2 విమానాలు ఢీ. సిబ్బంది ప్రయాణికులు క్షేమమన్న ఎయిర్పోర్టు అధికారులు. జనగణన ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పూర్తి వివరాలతో అధికారులతో సహకరించాలని విజ్ఞప్తి. జువలదిన్న ఫిషింగ్ హార్బర్కు అనుమతులు తెచ్చింది ఇచ్చింది మేమే. దమ్ముంటే చర్చకు సిద్ధమా అని జగన్కు సవాల్ విసిరిన టీడీపీ నాయకులు. డి న్యూస్లో నేటి మాట. మనిషి సమాజంలో సూదిలా బతకాలి, కత్తెరలాగా కాదు. సూది ఎప్పుడూ కలుపుతుంది, కత్తెర పని ఎప్పుడూ విడదీస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.